అమ్మవారు చూపినటువంటి ఆ నియమాలకి కట్టుబడి జీవించడం, అమ్మవారు ఏదైతే నిర్దేశించారో దాన్ని ఆధారంగా చేసుకుని జీవించడమే ఆమెకి ఇచ్చినటువంటి ప్రధానమైన నివాళి తప్ప పూజ చేశాము, అష్టోత్తరం చేశాము, కుంకుమ పూజ చేశాము, తులసి పూజ చేశాము, లేదా లలితా సహస్రనామం చదివాము, ఇవన్నీ మంచిదే చేయండి. అవన్నీ భక్తిని ప్రకటించడానికి ముఖ్యమైనటువంటి మార్గాలే, తప్పే కాదు. కానీ వాటి వరకే చేసి ఆమె ఏదైతే బోధించిందో దాన్ని మాత్రం వదిలేస్తామంటే అది పరిపూర్ణం కాదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ మందిరంలో ఉన్నారో వారికి వాటిని వినేటువంటి అవకాశాన్ని అమ్మవారు కలిగించారు. కాబట్టి మరొక్కసారి శ్రద్ధగా, నేను క్లుప్తంగానే చెప్తాను, ఎక్కువసేపు దాన్ని చెప్పను. వాస్తవంగా అయితే ఆమె చెప్పిన బోధల గురించి ఒకరోజు ప్రవచనం పెట్టుకోవాలి. అంత అద్భుతమైనటువంటి లోతైన విషయాలు అవన్నీ. నేను లోతుగా వెళ్ళడంలో పై పైన చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అమ్మవారు చెప్పిన వాటిని నాకైతే అద్భుతంగా అనిపించింది. ఆమె కొన్ని ధార్మికమైన విషయాలు చెప్పింది, కొన్ని ఆచరించవలసిన విషయాలు కూడా చెప్పింది. వాటిలో మొట్టమొదటి ఏంటంటే వైశ్య కులాది దేవతయగు. ఎవరు మీ కులదేవత? ఆమె కులదేవత ప్రకటించబడిన తర్వాత, ఇప్పుడు ఆమె ఇంకా దేవత కాలం ప్రకటించబడలేదు కదా. ఇప్పుడు ఆమె ఎవరి సమక్షంలో ఉంది? పెనుగొండలో ఎవరి సమక్షంలో ఉంది? నగరేశ్వర స్వామి సమక్షంలో ఉంది. కాబట్టి కులదేవత ఎవరు అంటే నగరేశ్వర స్వామి. కాబట్టి కులదేవత ఎవరైతే ఉన్నారు, దేవత అంటే పుంలింగం స్త్రీలింగం ఏముండో, దేవుడు దేవత అంటే అంతా ఒకటే. కాబట్టి నగరేశ్వర స్వామిని కొలవండి, ఆయన మర్చిపోవద్దు. అంటే అర్థం ఏంటి? మనమందరం జీవితంలో ఒక్కసారైనా పెనుగొండకి వెళ్ళాలి, నగరేశ్వర స్వామిని అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ గుండాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని చూడాలి. అక్కడ ఇంకొన్ని కూడా ఉన్నాయి. వాళ్ళు కాశీలో పిండ ప్రదానం చేసిన తర్వాత పెనుగొండకు వచ్చి 102 శివలింగాలు ప్రతిష్ఠించారు ఒక్కొక్క కుటుంబానికి గుర్తుగా. వాటిలో కొన్ని ఉన్నాయి, అప్పుడు అన్ని లేవు. వాటిని దర్శించాలి, అది మన బాధ్యత. మనకు ముస్లింలు అంటారు జీవితంలో ఒకసారైనా అక్కడికి వెళ్ళాలి అని, క్రైస్తవులు అంటారు ఒక్కసారైనా మేము అక్కడికి వెళ్ళాలి అని, హిందువులుగా మనం కూడా అంటాం. కానీ వర్ణ వ్యవస్థ వరకు తీసుకుంటే వైశ్య వర్ణంలో పుట్టిన వారు జీవితంలో ఒక్కసారైనా ఎంతమంది వెళ్ళారండి ఇప్పటికి? ఇప్పుడు చప్పట్లు గట్టిగా కొట్టుకోవాలి. వాళ్ళల్లో చేయించిన వాళ్ళలో పిల్లలు కూడా తీసుకెళ్ళిన వాళ్ళని ఉన్నారు. 7 పాయింట్ అంటే అర్థం ఏంటంటే, మీరు పెద్దలుగానే వెళ్ళాలనుకున్నారా? పిల్లలకి నేర్పించరా? పిల్లలకి నేర్పించాలి. ఇక్కడ వచ్చి కూర్చున్న పెద్దవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అంతకు 10 గొప్ప వాళ్ళు తన ఇంట్లో ఉన్న బిడ్డలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వింటున్న వాళ్ళు. వారికి చెప్పండి, ఆ ఇంట్లో ఉన్న బిడ్డల్ని కూర్చోబెట్టుకుని వింటున్నారే వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే మీరు గొప్ప కాదని కాదు, గొప్ప వాళ్ళు. కాబట్టి పెనుగొండకి ఎలా వెళ్ళాలి? కుటుంబ సమేతంగా వెళ్ళాలి. అంటే మన పూర్వీకులు మన జాతి కోసం, మన వర్ణం కోసం వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి త్యాగం చేశారే అగ్నిగుండాలకి. మరి వారిని స్మరించడానికి మనం మన కుటుంబంతో వెళ్ళాలా వద్దా? కాబట్టి వెళ్ళాలి. రెండవది ఆమె చెప్పినటువంటిది ఏంటంటే, కాక్షాయిని మాతని కొలవడం మానొద్దు. ఇది అందరం చేసుకుంటాం, కాక్షాయిని మాతని. ఇది నేను చెప్పేది ధార్మికమైన విషయాలు. ఇంకొకటి, పూర్వీకులు ఏదైతే చెప్పారో, అమ్మదమ్ములు ఏదైతే చెబుతారో వాళ్ళ మాటని తూచా తప్పకుండా పాటించండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో ఒక యుక్త వయసు వచ్చిన అమ్మాయి